డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2025లో ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ కావచ్చు, సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్ కావచ్చు అండ్ ఎంబీఏ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో, సో రిజిస్ట్రేషన్ తర్వాత మీకు స్టెప్ 2 వచ్చేసి ఫీ పేమెంట్ చేసుకోవాలి. సో మనకి ఇయర్లీ ఫీ అనేది మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, మీ పీడిఎఫ్. సో మీరు ఏదైతే అప్లై చేసిన ఫామ్ ఉంటుందో దాంట్లో మీకు ఇయర్లీ ఫీ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ పే చేయాలి. సో అది ఏ విధంగా మీరు పే చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఒక డిగ్రీ క్యాండిడేట్ నేను చేశాను ఆల్రెడీ. సో సేమ్ ప్రొసీజర్గా మీరు పీజీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కావచ్చు, సర్టిఫికేట్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, అన్నిటికీ సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో డైరెక్ట్గా మీకు డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అన్ని లింక్స్ ఒకే దాంట్లో ఉంటాయి. సో మీరు డిగ్రీ అయితే డిగ్రీ క్లిక్ చేయండి, పీజీ అయితే పీజీ. సో దానికి సంబంధించిన లింక్స్ ఒకే వెబ్సైట్లో ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025కి సంబంధించిన బీఏ, బీకామ్, బీఎస్సీ, పీజీ అడ్మిషన్ లింక్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో పైన వచ్చేసి మనకు ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. సో ప్రాస్పెక్ట్స్ అంటే ఎగ్జాంపుల్ డిగ్రీ కోర్స్ ఉంది, డిగ్రీ కోర్స్లో స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, సో అన్ని మీరు అందులో పీడిఎఫ్స్ చూడొచ్చు. అండ్ పీజీ చేసే వాళ్ళు ఎలాంటి పీజీస్ ఉన్నాయి, ప్రతి పీజీకి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ సెమ్లో ఏముంటాయి, అన్ని ప్రాస్పెక్ట్స్ అంటే ఆ పీజీకి సంబంధించిన డీటెయిల్డ్గా అందులో ఉంటాయి. సో మీరు అవి చూసుకోవచ్చు. సో దాని కిందనే లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫర్ అడ్మిషన్ ఫీ ఆర్ ట్యూషన్ ఫీ అని ఉంటుంది. సో దాని కింద అందులో లింక్స్లో మీరు డిగ్రీ అయితే డిగ్రీ క్లిక్ చేయండి, పీజీ అయితే పీజీ చేసుకోండి. సో అలా సపరేట్ లింక్స్ ఉంటాయి. సో డిగ్రీ వాళ్ళు డిగ్రీ క్లిక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు డిగ్రీకి సంబంధించిన ఎవరైతే అప్లై చేసుకున్నారో మీరు అది ఓపెన్ మనకు బీఏ, బీకామ్, బీఎస్సీ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ పాయింట్ ఏమడుగుతుంది అంటే అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ఏదైతే మీరు పీజీ కావచ్చు, డిగ్రీ కావచ్చు, మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటారు కదా, సో లేదంటే మీ మొబైల్లో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఆ పీడిఎఫ్లో, ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్, సో స్టూడెంట్ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో అది ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అడుగుతుంది. సో పేమెంట్, సో ఏదైతే మీ ట్యూషన్ ఫీ ఇయర్లీ ఫీ ఉంటుందో అది పేమెంట్ చేసుకోవాలి. ఆ పేమెంట్ మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకొని మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, మీరు ఫోన్పే కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో డైరెక్ట్గా గూగుల్ పే కావచ్చు, యూపీఐ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీ ఫస్ట్ ఇయర్ ఫీ ఏదైతే డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, టోటల్గా మీ ప్రింట్ మీద ఉంటుంది. ఆ ప్రింట్ మీద ఏదైతుందో అది డిస్ప్లే అవుతుంది. సో అది మీరు పే చేసుకోండి. సో పే చేసుకున్న తర్వాతనే మీకు రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ అంటే దాంట్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, మీ ఏబిసిఐడి కావచ్చు, డెబ్బైడి కావచ్చు, మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్, మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, ఏ స్టడీ సెంటర్ కోడ్ కావచ్చు, స్టడీ సెంటర్ నేమ్ కావచ్చు, అండ్ మీ యొక్క అడ్మిషన్ నెంబర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో స్టెప్ 1 వచ్చేసి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. స్టెప్ 2 వచ్చేసి ఫీ పేమెంట్ చేస్తే స్టెప్ 3లో మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్లో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. సో కింద మీకు అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. ఆ అడ్మిషన్ నెంబరే మీకు ఈ 3 ఇయర్స్ కోర్స్ డిగ్రీ వాళ్ళకు కావచ్చు, 2 ఇయర్స్ కోర్స్ పీజీ వాళ్ళకు, ఆ అడ్మిషన్ నెంబర్తోనే మీ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, మీ రిజల్ట్స్ కావచ్చు, అన్నీ దాని ద్వారానే మీకు లాగిన్ ఐడి వస్తుంది. సో ఎప్పుడైనా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఈ నెంబర్ చెప్పాలి. అప్లికేషన్ నెంబర్ వేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ వేరు. ఫీ కట్టిన వాళ్ళందరికీ అడ్మిషన్ నెంబర్ వస్తుంది, ఫీ కట్టకపోతే ఓన్లీ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. సో ఆ అప్లికేషన్ నెంబర్ ద్వారా మీరు అమౌంట్ పే చేస్తే మీ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ ఫీ మీకు అడ్మిషన్ నెంబర్ వస్తుంది. సో ఇది మీ యొక్క అడ్మిషన్ నెంబర్. సో ఈ విధంగా ఎవరైతే ఓపెన్ డిగ్రీ కావచ్చు, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సెస్ కావచ్చు చేసుకున్న వాళ్ళు ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ లింక్స్ ద్వారా మీరు అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో మీ అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, అది ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఆ 3 ఇయర్స్ కోర్స్ వరకు అదే మీకు ఇంపార్టెంట్, ఆ స్లిప్ మాత్రమే. అండ్ మీరు ఏదైతే స్టడీ సెంటర్ ఆప్ట్ చేసుకున్నారో, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఆ స్టడీ సెంటర్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ అండ్ ఈ రిసిప్ట్ అటాచ్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే అప్లికేషన్ చేసేటప్పుడు అడిగిందో 10th సర్టిఫికేట్, 10th మెమో, ఇంటర్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, 2 ఫొటోస్, ఇది మన డిగ్రీ వాళ్ళకు. అదే పీజీ వాళ్ళకు అప్ టు డిగ్రీ వరకు అన్ని సర్టిఫికేట్స్ జిరాక్సెట్స్ మాత్రమే మీ స్టడీ సెంటర్లో ఇచ్చేస్తే సరిపోతుంది. సో అప్పుడు మీ యొక్క కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఎవరైతే చేసుకుందాం అనుకుంటారో ట్యూషన్ ఫీ అయితే పక్కా 13th ఆగస్ట్ 2025 లోపు చేసుకోవాలి. సో ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ నెంబర్ ఇస్తారు. సో అడ్మిషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు మీ స్టడీ సెంటర్లకు కూడా వెళ్ళి మీ సర్టిఫికేట్ జిరాక్స్ అని ఇచ్చేస్తేనే కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఇదే లింక్స్ ద్వారా మీరు డిగ్రీ అయితే డిగ్రీ క్లిక్ చేయాలి, మీరు పీజీ అయితే పీజీ, సో బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అన్న పీజీ కోర్స్, అది కూడా ఈక్వలెంట్ పీజీ కాబట్టి పీజీ క్లిక్ చేసుకొని మీరు ఫీ అయితే పేమెంట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరు ఫీ పేమెంట్ కావచ్చు అండ్ అడ్మిషన్ నెంబర్ కావచ్చు అండ్ స్టడీ సెంటర్కి వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి.
సో ఎవరికైనా అప్లికేషన్ చేసి ఇవ్వండి అంటే చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో మీ యొక్క సర్టిఫికేట్స్ పంపితే లైక్ సర్టన్ అమౌంట్ అయితే తీసుకొని మీ యొక్క ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ పీజీ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ కావచ్చు, ఏ అప్లికేషన్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు చేసుకోండి. లేదంటే మీ మొబైల్లో కావచ్చు, మీ సేవ కావచ్చు, నెట్ షాప్లో మీరు చేసుకోవచ్చు, అక్కడైనా చేసుకోవచ్చు. అండ్ మన పర్సనల్ గైడెన్స్ లైక్ డిగ్రీలో ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, సో నేను ఫ్యూచర్లో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నా, లేదంటే పీజీలో ఎలాంటివి చేసుకోవాలి, నాకు బీఎడ్లో ఇలాంటి మెథడాలజీ నేను తీసుకున్నా, సో ఇలాంటివి ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు కింద నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మెసేజ్ చేయొచ్చు. సో దానికి సర్టన్ అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే ఓపెన్ డిగ్రీ పీజీ కోర్సెస్ చేసేవాళ్ళు ఫాస్ట్గా 13th ఆగస్ట్ లోపు మీరు ఫీ పేమెంట్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క స్టడీ సెంటర్కి వెళ్ళి జిరాక్స్ సెట్స్ అయితే ఇచ్చేసేయండి. అప్పుడు మీ కంప్లీట్ అడ్మిషన్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో అప్లై చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.